అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన సినిమా తండేల్. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో బన్నీవాసు నిర్మించిన ఈ సినిమాకి చందు మొండేటి దర్శకత్వం వహించాడు. కార్తికేయ 2 వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత చందు మొండేటి దర్శకత్వం వహించిన సినిమా కావడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్లకు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలోనే వరల్డ్ వైడ్ గా తండేల్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా ఎలా ఉంది? నాగచైతన్యకు మంచి హిట్ ను అందించినట్లేనా? మొత్తంగా తండేల్ హిట్టా ఫట్టా అనేది యోయో రివ్యూలో తెలుసుకుందాం. తండేల్ సినిమా స్టోరీ విషయానికొస్తే తండేల్ మూవీ నిజ జీవిత ఆధారంగా రూపొందించింది. తండేల్ అంటే లీడర్. ఇది గుజరాతీ పదం. శ్రీకాకుళం జిల్లాలో కొందరు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లి దారి తప్పి పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక నేవీ అధికారులకు చిక్కి జైళ్లలో మగ్గిపోతున్నారు. అలాంటి పరిస్థితి తండేల్లో హీరో నాగచైతన్యకు ఎదురవుతోంది. ఆ హీరోపై పంచ ప్రాణాలు పెట్టుకుని ఎదురు చూస్తూ బతుకుతున్న లవర్, ప్రాణంగా ప్రేమిస్తున్న ఆ అమ్మాయిని తిరిగి కలుసుకునేందుకు హీరో చేసే ఒక ప్రేమ యుద్ధమే తండేల్. సినిమాలో హీరో హీరోయిన్ ను కలుసుకునేందుకు ఎలాంటి ఆటుపోట్లను ఎదుర్కొన్నాడు? ఇందులో దేశభక్తి కాన్సెప్ట్ ఎక్కడ ఎంటర్ అవుతుంది? చివరకు సినిమా ఇచ్చిన సందేశం ఏంటి అనేది తెలియాలంటే థియేటర్స్ లోకి వెళ్లి తండేల్ సినిమా చూడాల్సిందే. తండేల్ విశ్లేషణ పరంగా చూసుకున్నట్లయితే ఇది ఒక హార్ట్ టచింగ్ లవ్ స్టోరీ. పరిస్థితులు పగబడితే ఆ ప్రేమికులు ఎదుర్కొనే ఎడబాటు, ఆ ఎడబాటును దాటుకొని ఆ ప్రేమ కథ తీరానికి చేరే క్రమంలో ఎదురయ్యే ఆటుపోట్లు అన్నమాట. ఫస్ట్ హాఫ్ అంతా కూడా మత్స్యకారుల కష్టాలు, హీరో హీరోయిన్ లవ్ తో సాగిపోతుంది. ఇంటర్వెల్ సీక్వెన్స్ అయితే గూస్ బంప్స్ తెప్పిస్తుంది. ఈ సినిమాలో నాగచైతన్య, సాయి పల్లవి మధ్య నడిచే లవ్ ట్రాక్ మెయిన్ హైలైట్. పాకిస్తాన్ జైల్ ఎపిసోడ్, సముద్రంలో షూట్ చేసిన ఓ ఫైట్ సీన్ మేజర్ హైలైట్ గా ఉంటుంది. సెకండ్ హాఫ్ అంతా ఎమోషనల్ గా సాగుతుందని, క్లైమాక్స్ ట్విస్ట్ అయితే అదుర్స్ అని చెప్పాలి. చైతు, సాయి పల్లవి గతంలో చేసిన లవ్ స్టోరీ యూత్ కు ఓ రేంజ్ లో కనెక్ట్ అయింది. ఈ ప్రేమ యుద్ధానికి కొంత దేశభక్తి కోణాన్ని జోడించడంలో దర్శకుడు చందు మొండేటి సక్సెస్ అయ్యారు. స్క్రీన్ ప్లే అదిరిపోయింది. ఇంకా సంగీతం విషయానికి వస్తే దేవిశ్రీ ప్రసాద్ మంచి మ్యూజిక్ అందించారు. పాటలు సూపర్ గా ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. సినిమాటోగ్రఫీ కూడా అదిరిపోయింది. ఇక నటీనటుల విషయానికి వస్తే నాగచైతన్య మత్స్యకారుడు క్యారెక్టర్లో ఒదిగిపోయాడు. ప్రాణం పెట్టి యాక్ట్ చేశాడు. చైతన్య కెరీర్లోనే నటనకు మంచి ఎలివేషన్ ఉన్న క్యారెక్టర్. రాజు పాత్రలో అద్భుతంగా నటించాడు. ఇక సాయి పల్లవి విషయానికి వస్తే విరాట పర్వం తర్వాత తెలుగులో డైరెక్ట్ గా సినిమా చేయలేదు. తండేల్తో బుజ్జితల్లి క్యారెక్టర్లో చాలా బాగా నటించింది. డాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నాగచైతన్య, సాయి పల్లవి పోటీ పడి మరీ నటించారు. మిగతా తారాగణం అంతా వారి పాత్రల మేరకు నటించి మెప్పించారు. ఇక తండేల్ సినిమాకు స్టోరీ, డైరెక్షన్, నాగచైతన్య, సాయి పల్లవి యాక్టింగ్, మ్యూజిక్ ప్లస్ అయితే రొటీన్ లవ్ స్టోరీలా అనిపించడం మైనస్ అని చెప్పాలి. తండేల్ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుంది. ముఖ్యంగా యూత్ కు మంచి జోష్ నిచ్చే సినిమా. ఓవరాల్ గా తండేల్ సినిమా లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్. హాయ్ హలో మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.